Good morning, sir. Very, very good Morning, morning, Andy. sir. Good morning, ma'am. Good morning, sir. Very, very good morning, Andy. Good morning, sir. Good Morning, morning, sir. sir. Good morning, sir. Very, very good morning, Good అండి. morning. Visualization గురించిన ఈరోజు కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుందాము. ఆ చెప్పుకున్న తర్వాత నా ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. సో విజువలైజేషన్ లో మనం నిన్న అనుకున్నది ఏంటంటే వీలైనంత వరకు మన సెన్సెస్ అన్నింటినీ వాడాలి. వీలైనంత వరకు మన సెన్సెస్ అన్నింటినీ వాడుతూ ఉంటే ఇప్పుడు మన రాజేశ్వరి గారు చెప్పినట్లు గాని నిన్న మనం అనుకున్నట్లు గాని మనము ఆహ్, మన గురించి మనకి కంట్రోల్ ఉంటుంది కాబట్టి మెంటల్ పిక్చర్స్ మీద మన మైండ్‌లో పెట్టుకునే మెంటల్ పిక్చర్స్ మీద మనకి కంట్రోల్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే పూర్తి నియంత్రణ మన చేతుల్లో ఉంటుంది. సో, అప్పుడు బహుశా మనం ఇంకా మనకేవైతే లక్ష్యాలుంటాయో వాటిని చక్కగా సాధించొచ్చు. లక్ష్యాలు సాధించడం తో పాటు మనం ఇంకా సంతృప్తిగా మనకేం కావాలి అనేది మనకి మైండ్‌లో తెలుస్తా ఉంటది. మనకేం గావాలి అనేది. మనం ఆ దిశగా ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటాం. మన టైం వేస్ట్ అవ్వదు. సో వి విల్ గో ఫర్ ఎగ్జాంపుల్స్. ఆఫ్టర్ థట్ ఐ విల్ టెల్ మై ఎగ్జాంపుల్ ఆల్సో. రైట్. చెప్పండి. సో జిమ్ క్యారీ అనే ఆయన మనకి అంటే మనకి ఇక్కడ పెద్దగా ఐడియా లేదు కానీ అమెరికన్ కమీడియన్ అన్నమాట. ఆయన బాగా పాపులర్ అప్పట్లో. అంటే ఇప్పుడు మనం 2000 నుంచి తీసుకుంటే 2010, 11, 12 నెమ్మదిగా ఆ సంవత్సరాలు అన్నమాట. 1994 మాస్క్ అని ఒక సినిమా వచ్చి మీకు ఐడియా ఉంటే మొహానికి ఒక మాస్క్ వేసుకుని కామెడీ చేస్తా ఉండేవాళ్ళు ఒక ఆయన. ఇలాగా వెంటనే కనపడటం మళ్ళీ మాయమైపోవటం ఫాస్ట్ గా వెళ్తా వస్తా ఉండేవాడు చిన్నప్పుడు. ఈ ఈ ఈ ఇదివరకు ఆ జనరేషన్ పిల్లలకి అంటే 90s లో పిల్లలు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఆ మూవీని, కామెడీ మూవీ. సో అప్పట్లో ఆయన రాసినప్పుడు అంటే ముందు అతని దగ్గర ఏమీ లేదు. ఆ టైంలో ఏమీ లేని టైంలో అతను ఏమని రాసుకున్నాడంటే అతను ఒక చెక్ రాసుకున్నాడు. అంటే తనకి చెక్ ఇస్తున్నట్టుగా ఏమని తనకి ఒక్కొక్క సినిమాకి ఇన్ని డాలర్లు అని ఎన్ని $10 మిలియన్ ఇస్తున్నట్టుగా ఒక చెక్ ని రాసుకున్నాడు. సో చెక్ రాసుకుని థ్యాంక్స్ గివింగ్ లాగా తన దగ్గర పెట్టుకున్నాడు అనమాట. అంటే నాకు నెక్స్ట్ నుంచి నేను ఎప్పుడు ఏ సినిమాలు తీసినా కూడా నాకు ఇంత డబ్బులు వస్తాయని ఇయర్ కూడా రాసేసాడు దాని మీద అప్పట్లో ఆయన అనమాట. అప్పుడు తను ఎంత రాశాడంటే 1995 అని ఇయర్ రాసుకున్నాడు. అంటే ఇప్పటి నుంచి తను ఎప్పటి నుంచి అయితే మొదలు పెట్టాడు అప్పటి నుంచి 5 ఏళ్ళు అనమాట. 1990లో రాసుకున్నాడు చెక్ ని. 1995 కి నాకు వచ్చే చెక్ మీద అంటే నాకు వీళ్ళు రెమ్యూనరేషన్ ఎంత ఇస్తారంటే నాకు ఒక్కొక్క సినిమాకి $10 మిలియన్ ఇస్తారని చెప్పి రాసుకున్నాడు. రాసుకున్న తర్వాత ఒక్కొక్క నెమ్మదిగా అంచెలంచెలుగా ఆయన ఎదుగుతూ వచ్చారు. అంటే ఇది రాసుకున్నప్పుడు ఆయన ఎవరికీ తెలియదు అసలు ఆయన ఎవరో కూడా. కమీడియన్ గా పైకి రావడానికి ప్రయత్నిస్తున్న మనిషి అన్నమాట ఆయన. సో అది రాసుకుని ఆ చెక్ ని పెట్టుకున్నారు ఆయన. సో ఆయనే మనకి టీవీ షోస్ లో చాలా వాటిల్లో చెప్తారు. ఒకవేళ మీరు యూట్యూబ్ లోకి వాటిల్లోకి వెళ్తే ఆయన వీడియోస్ ఉంటాయి. ఒకసారి వాటిని చూడండి. సో ఆయనని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్తారు. సో ఆయన ఏం చేశాడంటే 1994లో డంప్ అండ్ డంపర్ అనే ఒక మూవీ వచ్చింది. అది ఆయనకి $7 మిలియన్ ఇచ్చారు కమీడియన్ కి. సో ఇది అబ్జర్వ్ చేయండి. అంటే ఆయన అనుకున్నాడు నాకు ఇలా ఇవ్వాలి 5 ఏళ్లకని నాకు ఒక్కొక్క సినిమాకి అని అనుకున్నాడు. ఆయనకి ఏస్ వెంచరా అంటే ఇంకోటి మాస్క్. మాస్క్ అంటే ఇప్పుడు నేను చెప్పిన మూవీ అది చిన్న పిల్లలకి చాలా చాలా అంటే మేము అప్పట్లో మేము కూడా బాగా చూసిన సినిమా అన్నమాట. ఇప్పుడు ఈ స్పైడర్ మ్యాన్ ఇవన్నీ వచ్చాయి కదా, ఆ టైంలో వచ్చిన సినిమాలు వీటిని మేము కూడా బాగా చాలా మార్క్ అయితే మేము చాలా సార్లు చూసాం. కామెడీ మూవీ అది. సో దానిలో అతనికి ఎలాగంటే ఒక్కొక్క సినిమాకి అతను పెరుగుకుంటూ వెళ్ళాడు అనమాట. ఎలాగ 1995లో $7 మిలియన్ ఇచ్చిన వాళ్ళకి ఇంకా ఎక్కువ మిలియన్ అంటే 1995కి తను 10 మిలియన్ అన్నారు కదా, 10 మిలియన్ కంటే ఎక్కువే ఇచ్చారు అతనికి. సో 2015 వచ్చేసరికి అతనికి ఒక్కొక్క సినిమాకి $20 మిలియన్ ఇచ్చారు ఒక సినిమాకి. సో అతను ఎవరు? అతను సినిమాల్లో హీరో పాత్ర కాదు, కమీడియన్ పాత్ర. సో కమీడియన్ పాత్ర అయినా అతను ఏమనుకున్నాడు నా ఒక్కొక్క సినిమాకి ఇలాంటి ఇలా ఇవ్వాలి అని రెమ్యూనరేషన్ ఇచ్చి అప్పుడు డబ్బులు అని కాదు అతని ఉద్దేశం. అప్పుడు అతను అడిగితే ఇంటర్వ్యూలో చెప్పాడు నాకు గనక
$10 మిలియన్ ఇస్తున్నారు అంటే నేను ఎటువంటి యాక్టర్స్ తో పనిచేస్తూ ఉండుంటా, ఎటువంటి వాళ్ళు నా చుట్టూ ఉంటారు, హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ అంటే ఈ ఫీల్డ్ లో చాలా పెద్ద పెద్ద వాళ్ళే తోనే నేను వర్క్ చేస్తే ఉంటే తప్ప నాకు అలాంటి డబ్బులు, అంత డబ్బులు ఇవ్వరు వాళ్ళు. సో అలాంటి చోట పని చేయాలి అనేది నా ఉద్దేశం. సో అందుకని నేను ఆ చెక్ రాసుకున్నాను అని చెప్పి ఆయన చెప్తారు ఇంటర్వ్యూలో. సో ఆ చెక్ ఆయన రాసుకున్న 5 ఏళ్లకి ఆయన దానికంటే ఎన్నో ఇంతలు ఎక్కువ, అంటే దగ్గర దగ్గర ఆయనకి ఇంకొక 5 years యాడ్ చేసేసరికి ఆయన $20 మిలియన్ సంపాదించాడు. అంటే అనుకున్నది అనుకున్నట్టు, అంటే మనకి కనుక మన మీద అలాంటి నమ్మకం ఉంటే, ఎస్ నేను డిజర్వ్ చేస్తున్నాను ఇది అని మనం అనుకోవాలి. మనమే ఇదిగో నేను ఇది నా స్థాయి కాదు అనుకున్నప్పుడు ఆ స్థాయికి ఎప్పటికీ వెళ్ళలేము. ఒకవేళ మనకి గట్టి నమ్మకం ఉందనుకోండి మన మీద మనకి, దానికోసం మనం పడాల్సిన కష్టం మన వైపు నుంచి మన వంతు పడుతూ, దానికి కావాల్సిన విజువల్ ఎయిడ్స్ చూస్తూ, విజువల్ ఎయిడ్స్ అంటే ఇలాంటివన్నీ అన్నమాట. అంటే ఆయన ముందే చెక్ రాసుకో, ఆయన క్లారిటీ ఉంది ఆయనకి, నాకు సినిమాకి ఇంత పడాలి డబ్బులు అని చెప్పి ఆయనే అనేసుకున్నాడు. అంటే సినిమా ఇలాంటి రేంజ్ మనుషులతో ఎవరైతే నన్ను పిలిచి నన్ను నాకు ఇలా $10 మిలియన్ ఇచ్చుకుని బాబు మా సినిమా తీయమని చెప్పి అడిగి యాక్ట్ చేయమని అడుగుతారు, అలాంటి సినిమాల్లో చెయ్యాలి నేనని చెప్పి ఆయన అనుకున్నాడు చూడండి. అంటే ఆయన కసి ఎంత ఉంది, ఆయనకి కోరిక ఎంత ఉంది, ఆయన ఎంత బాగా అవ్వాలనుకుంటున్నాడు అనేది చూడండి. సో ఆ అలాంటిది ఉంది కాబట్టి ఆ విజువల్ ఎయిడ్ ని ఆయన వాడటం గురించి చాలా పాపులర్ అయింది. నేను ఇలా రాసుకున్నాను అని చెప్పి చెప్తాడు ఇంటర్వ్యూలో. సో అప్పుడు ఆయన అడిగినప్పుడు చెప్తాడనమాట ఇదంతా. సో నేను ఇలా చేశాను అని చెప్పినప్పుడు, ఈ బుక్స్ లో ఎవరైతే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఇలాంటివన్నీ చెప్పి బుక్స్ రాస్తా ఉంటారో అప్పుడు ఆయన గురించి ఈ పుస్తకాల్లో కూడా రాయటం జరిగింది. ఎందుకంటే ఇది లా ఆఫ్ అట్రాక్షనే కదా, ఆయన ఏమనుకున్నాడో దాన్ని ఆయన అట్రాక్ట్ చేసుకున్నాడు. ఎలాగా ఆయన విజువలైట్స్ వాడాడు, ఎంత క్లియర్ గా తనకి ఎంత కావాలో తను ముందే అనేసుకున్నాడు. ఆ అనుకున్న దాన్ని అదే తను నిజంగా నమ్మాడు. అండ్ దానికోసం తను కష్టపడ్డాడు. సో ఒకటి మనం విజువలైట్స్ ఎలా హెల్ప్ చేస్తాయంటే మనకి, అంటే విజువలైట్స్ అంటే ఇవి మన కళ్ళకు కనపడేలాగా చెక్ రాసుకోవటం, లేదంటే మనం ఏదన్నా ఆఫీస్ లో ఏదన్నా మంచి పొజిషన్ లోకి రావాలనుకున్నాం అనుకోండి, మన పేరు పక్కన పొజిషన్ తో మనం పెట్టేసుకోవాలి ఎక్కడన్నా, దాన్ని రోజు చూస్తా ఉండేలాగా. సో ఇలాంటి విజువలైట్స్ కనుక మనం పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా అదే మన నిజమని మనం ముందు కన్విన్స్ అవ్వాలి. మనకి ఏంటిదంటే అది చాలా దానికి చాలా దగ్గరగా వెళ్తాం మనం. అంటే మనకే తెలియకుండా నేను నేను ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను, ఏదో ఆఫీసర్, లేదంటే నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను అని ఉంది, కానీ అది పేరు పక్కన పెట్టుకోవడానికి మనకే ధైర్యం చాలలేదు అనుకో, అంటే అది యాక్సెప్టబుల్ గా లేదు మనకి, అది మనం ఎప్పటికీ అవ్వలేము. సో అది పెట్టుకున్నప్పుడు మనమే హుందాగా దాన్ని హ్యాపీగా ఫీల్ అవ్వగలగాలి. సో అలాంటి యాక్సెప్టెన్స్ మనలో ఉన్నప్పుడు, అది కావాలి అనే కోరిక మనలో గట్టిగా ఉన్నప్పుడు, మనం దాని వైపుకి అడుగులు వేస్తూ ఉన్నప్పుడు అది కూడా మన దాకా అడుగులు వేయటానికి సాధ్యం అవుతుంది. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది. ఎప్పుడు పనిచేస్తుంది? మనకి ఆ కోరిక చాలా గట్టిగా ఉండాలి, దానిపైన ఎమోషన్ చాలా, అంటే మనం చాలా ఆ ఫీల్ ఉండాలి మనకి. సో ఇలాగా, సో ఎప్పుడు ఏది సాధించాలి అన్నా, ఎక్కడి దాకా మనం చేరాము అన్నా కూడా ఆ చేరడానికి మనం పెట్టిన ప్రయత్నం చాలా ఎక్కువ ఉండే ఉంటుంది. సో ఇప్పుడు దాకా మీరు ఎక్కడి దాకా వెళ్ళారో అక్కడ దాకా మీ ఎఫర్ట్ పెట్టారు మీరు, మీ వంతు మీరు మీ 100% ఇచ్చుకున్నారు కాబట్టి అక్కడ దాకా వచ్చారు. సో ఏదన్నా అవ్వట్లేదు అంటే బహుశా యు ఆర్ నాట్ గివింగ్ యువర్ 100%, మీరే ఒప్పుకోవట్లేదు ఎక్కడో ఇది నేను కాదు అని అనేసుకుంటున్నారు, లేదంటే నాకు ఇంత చాలు అని అనేసుకుంటున్నారు. సో అది ఎప్పుడైతే పోతుందో, లిమిట్ లేదు నేను అనుకుంటే ఏ స్థాయికైనా వెళ్ళగలను అని చెప్పి మనం మనం ఏం చేసుకుంటూ వెళ్తా ఉంటామో, అప్పుడు మనకి ఎవరికీ తెలియకుండా మనకి కొన్ని కోరికలు అలాగా లోపలే ఉండిపోవటం అనేది జరగకుండా ఉంటుంది. సంతోషంగా మనిషి ఎప్పుడు ఉంటాడంటే తను ఏదనుకుంటే అది సాధించగలిగే సత్తా తనకి ఉంది అని తను తెలుసుకొని తను ముందుకెళ్తూ ఉండాలి జీవితంలో. సో మనం ఒకటి సాధించాం కదా అని చెప్పి ఈ రోజు నేను అనుకుంది అయిపోయింది, నేను ఇక్కడే ఆగిపోయాను అనుకోండి, సో అలా ఉండదు కదా, మనకి ఎప్పుడు ఇంకా పైకి వెళ్ళాలని ఉంటుంది. సో ఫైనల్లీ అది ఎటువైపు తీసుకెళ్తుంది అనేది పక్కన పెట్టేస్తే, మనకి ఎప్పుడు సాధించాలని ఉంటది, ఎప్పుడు మంచిగా బతకాలని ఉంటది, ఎప్పుడు దేనిలో అయినా సరే బెస్ట్ గా ఉండాలని ఉంటది. ఆ బెస్ట్ గా ఉండటం అనేది మీకు, మీ ఉద్దేశం ప్రకారం బెస్ట్ ఏంటో మీరు దాని వైపుకి పయనిస్తానే ఉండాలి. ఇంకా హయ్యర్ కి ఎయిమ్ చేసుకుంటూ వెళ్తా ఉండాలి. సో ఇలా ఎయిమ్ చేసుకుంటూ వెళ్లకుండా ఏమవుద్దంటే కొంతమంది ఉద్యోగం దాకా కష్టపడతారు, ఉద్యోగం వచ్చేసింది కదా ఇంకా చాలు, ఇంకా ఆ పైన ఇంకా ఆపర్చునిటీస్ ఉన్న కొంతమంది చూడరు, ఇక్కడే సాగిపోతా ఉంటారు. అంటే ఆ లెవెల్లోనే వెళ్ళిపోతా ఉంటారు. ఎందుకనంటే ఇక్కడ ఎక్కడో వాళ్ళు ఒప్పేసుకున్నారు ఏమనంటే నాకు ఇది చాలు అని చెప్పి.
లోపల ఇష్టం ఉన్నా లేకపోయినా అదే చేసుకుంటూ కంటిన్యూ అయిపోతా ఉంటారు. సో అలా కాకుండా అసలు సంకల్పం మంది గట్టిదైతే ఆటోమేటిక్ గా మనం ఇంకా ఎక్కువ ఎయిమ్ చేస్తాము. ఆ ఎయిమ్ చేయడానికి ధైర్యం ఎప్పుడు ఉండదు అంటే మనకే సెల్ఫ్ డౌట్ ఉన్నప్పుడు. ఏంటంటే వెళ్ళాలని ఉంటది, వెళ్ళొద్దని చెప్పేది మనమే. అంటే లోపల మన ఆలోచనలు ఏమని చెప్తాయి, ఇంకెందుకులే అయిపోయింది, అనవసరంగా ఇప్పుడు రిస్క్ చేయటం ఎందుకు, ఇప్పుడు ఎందుకు కష్టపడటం, ఇదంతా వెనకాల మన తలలోనే కమెంటరీ, మన వాయిసే చెప్తా ఉంటది మనతో. సో ఆటోమేటిక్ గా తలలో ఇద్దరుండి లాగుతూ ఉంటే ఒకళ్ళు వెళ్ళమంటున్నారు, ఒకళ్ళు వెళ్ళొద్దు అంటున్నారు. ఆటోమేటిక్ గా ఏం చేస్తాం, ఈ తిప్పలంతా ఎందుకు అని చెప్పి అసలు ఏమీ చేయకుండా ఆగిపోతాం. అలా కాకుండా మన తలలో ఎప్పుడు ఒకటే గొంతు, ఆ వినపడే గొంతు ఎప్పుడు కూడా మిమ్మల్ని ముందుకే తోస్తా ఉందనుకోండి, వెళ్ళు 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 అని, మిమ్మల్ని నిద్రపోనివ్వట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఆటోమేటిక్ గా మీకు కావాల్సిన దాన్ని సాధించుకునే తీరుతారు. సో మీరు మిమ్మల్ని అలా తయారు చేసుకోవటానికి, అంటే మీ లోపల నుంచి మీ వాయిస్, మీ ఇన్నర్ వాయిస్ ఏదైతే ఉందో అది మిమ్మల్ని తొయ్యాలి. ఏమని, ఇదిగో చెయ్యి చెయ్యి చెయ్యి, మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేస్తుంది అనమాట. అంటే మీరు ఆ పని చేయటం తప్ప మీకు ఇంకో చాయిస్ ఉండదు. అలా మీ మైండ్ ని ట్రైన్ చేయాలి. మైండ్ వదిలేస్తే అన్ని కష్టాలే చూపిస్తుంది, అన్ని ఇబ్బందులనే చూపిస్తుంది, అన్నిట్లో నుంచి తప్పులే వెతుకుద్ది. కానీ మనం ట్రైన్ చేస్తే, అంటే ఏమని ట్రైన్ చేస్తే, మనకి కావాల్సినట్టుగా ట్రైన్ చేస్తే మనకి ఏం కావాలో అప్పుడు ఆటి వైపే చూపిస్తుంది. ఓన్లీ మన చేతిలో ఉన్నది ఏంటంటే మైండ్ ని కంట్రోల్లో పెట్టుకోవడం మనం నేర్చుకోవాలి. ఈ కంట్రోల్లో పెట్టుకోవడం డైరెక్ట్ గా ఏ నువ్వు అలా మాట్లాడుకో అని చెప్పి నేను నాకు లోపల వస్తున్న శబ్దానికి నేను చెప్పాను అనుకో, వింటదా, వినదు కదా. సో అందుకని ట్రైనింగ్ అవసరం. ట్రైనింగ్ ఎలాగిస్తామంటే మనం రోజువారీ విజువల్ ఎయిడ్స్ వాడటం, కళ్ళ ముందే మనం ఏది కావాలనుకుంటున్నామో దాన్ని చూడటం. ఇప్పుడు నేను నాకు కావాల్సింది నా పేరు పక్కన నేను కావాలనుకున్న పోస్ట్ పెట్టుకుని చూసుకుంటున్నాను అనుకోండి ప్రతిరోజు, నాకు ఎలా ఉంటుంది, రోజు రోజుకి దాని దగ్గరికి వెళ్ళాలనే ఇది పెరుగుద్ది, గట్టిపడతా ఉంటుంది. సో విజువల్ ఎయిడ్స్ అలా ఉపయోగపడతాయి. సో విజన్ బోర్డ్స్ అంటారు. విజన్ బోర్డ్స్ అంటే మనం ఒక బోర్డు మీద ఇంట్లో ఎక్కడన్నా మనకి ఎప్పుడు తరచూ చూసే ప్లేస్ లో మనం ఎలా కావాలి అని అనుకుంటున్నామో, మనం ఏం అవ్వాలి అనుకుంటున్నామో, లేదంటే మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటున్నాము, అవన్నీ కూడా అంటించేసుకుంటారు. ఇది చాలా బాగా పనిచేసే మెథడ్. మనం ఈ దీనిలో కూడా చూసాం, లాస్ట్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ అప్పుడు కూడా ఈ విజన్ బోర్డ్స్ అనేవి సంవత్సరం ముందే తయారు చేసేసుకుంటారు చాలా మంది. ఇయర్ స్టార్ట్ అవుతుంది అనగానే చక్కగా ఒక పెద్ద బోర్డు పెట్టేసుకుని ఫ్యామిలీకి తయారు చేసుకుంటారు. ఎలాగంటే ఎవరికి ఎక్కడెక్కడికి వెళ్ళాలని ఉంది, ఎవరికి ఏమేం చెయ్యాలని ఉంది, ఇయర్ మీ గోల్స్ ఏంటి, అన్ని అంటించేసుకుంటారు. అంటే పిక్చర్స్ రూపంలో వాళ్ళకి ఎలా అవ్వాలని ఉంది, ఏ ఏ ప్లేసెస్ కి వెళ్ళాలనుకున్నారో ఆ ఫొటోస్ ని కలెక్ట్ చేసుకుని న్యూస్ పేపర్ నుంచి కానీ ఇంటర్నెట్ నుంచి ఆ ఫొటోస్ పెట్టేసుకుంటారు. మొత్తం బేసిక్ గా ఆ సంవత్సరం వాళ్ళకి ఎలా కావాలి అనుకున్నారో అవన్నీ పెట్టేసుకుని ఉండటం వలన ఏమవుతుందంటే వాళ్ళ వాళ్ళు రోజువారీ లైఫ్ లో వాళ్ళు ఇంటికి వస్తారు వెళ్తారు, ఏదో ఒక టైంలో వాటిని చూస్తూ ఉండేలా పెట్టుకుంటారు. కాబట్టి వాటిని చూసినప్పుడల్లా వాళ్ళకి ఈ కోరిక ఏదైతుందో ఇది గట్టి పడతా వస్తుంది అనమాట. అంటే ఇంకా స్ట్రాంగ్ అవుద్ది, సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిపోతా ఉంటుంది. అది చూసి చూసి పదే పదే చూసి చూసి, లేదనుకోండి మనకేం కావాలో మనమే మర్చిపోతాం ఈ హడావిడిలో పడిపోయి. అలా కాకుండా మనకి ఎటు కావాలనుకున్నామో అటు మాత్రమే వెళ్ళాలి అంటే విజువలైట్స్ ని వాడాలి. ఇలాంటివి విజన్ బోర్డ్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఎటు పడితే అటు వెళ్ళిపోనివ్వకుండా రోజు దాన్ని చూస్తున్నామంటే రోజు దీని గురించి ఏదో ఒకటి చెయ్యాలని తెలుస్తా ఉంటది కదా. ఒక పక్కన మనకి తెలుస్తా ఉంటది, ఇంకో పక్కన సబ్ కాన్షియస్ మైండ్ మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము, మైండ్ 3 లెవెల్స్ లో పనిచేస్తా ఉంటది. సో ఒక లెవెల్ మనకి కాన్షియస్ మైండ్ అంటే మన పంచేంద్రియాల ద్వారా మనం చూసే ప్రపంచం. అంటే చూపు ద్వారా నేను బయట నుంచి ప్రపంచాన్ని చూస్తున్నాను, వినికిడి ద్వారా ప్రపంచాన్ని వింటున్నాను, నా స్పర్శ ద్వారా ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్నాను, ఇంకొకటి నా శ్వాస ద్వారా వాసన ద్వారా నేను ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాను, రుచి ద్వారా ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాం. అంటే మనకి బయట ప్రపంచం మొత్తం అర్థమయ్యేది ఈ సెన్సెస్ ద్వారా అన్నమాట. మన పంచేంద్రియాలు వాడినప్పుడు ఈ వీటి ద్వారా మన ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకుంటాం. ఎర్రగా ఉంది యాపిల్, ఎర్రగా ఉంది, తియ్యగా ఉంది, అంటే రుచి వీటి ద్వారానే కదా. సో ఇలాగే ఇన్ఫర్మేషన్ ని లోపలికి తీసుకెళ్ళటానికి వాడేది మనం కాన్షియస్ మైండ్ ని. ఈ కాన్షియస్ మైండ్ తర్వాత నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇప్పుడు గేమ్ లో డీపర్ లెవెల్స్ ఉంటాయి కదా, నెక్స్ట్ లెవెల్ అలా ఇంకొంచెం లోతుగా ఉండే లెవెల్ ఏంటంటే సబ్ కాన్షియస్ లెవెల్. ఈ సబ్ కాన్షియస్ లెవెల్లో ఏం జరుగుతూ ఉంటుందంటే మనం ఏవైతే అర్థం చేసుకుంటామో, భావన పెడతాము, భావన అంటే మన ఫీలింగ్స్ ని పెట్టి మనకి మంచిగా అనిపించింది, సంతోషంగా అనిపించింది, అలాంటివి సేవ్ అయిపోతా ఉంటాయి ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో. మళ్ళీ మనకి చాలా బాధ వేసింది, మనం ఇంకెప్పుడు ఇక్కడికి వెళ్ళొద్దు అని అనుకున్నాం, లేదంటే ఇంకెప్పుడు ఈ మనిషితో మాట్లాడద్దు అనుకున్నాం, అక్కడ ఏదో నెగిటివ్ ఇది జరిగింది.
సో మనం ఫీల్ పెట్టినప్పుడు అది వెళ్ళిపోయి సేవ్ అయిపోయింది. అంటే మనం ఏ ఫీలింగ్స్ అయితే ఎక్కువ ఫీల్ అవుతామో, ఎక్కువ పదే పదే బాధపడిని, పదే పదే సంతోషపడిని, మనం బాగుంది అనుకున్నవి, బాగోంది అనుకుని, అలాగా మన ఫీలింగ్ తో రిలేటెడ్ గా మన జీవితంలో జరుగుతున్న సందర్భాలు అన్ని కూడా మనం ఏవైతే ఎక్కువ ఫీలింగ్ పెట్టామో, పదే పదే అంటే రిపీటెడ్ గా పెట్టామో, ఇదే నిజమని మనం నమ్మి పెడతాం చూడండి. వీళ్ళు నన్ను బాధ పెడుతున్నారు, వీళ్ళు నన్ను బాధ పెడుతున్నారు, అదే పదే పదే మీరు ఫీల్ అయ్యారు అనుకోండి కొన్నాళ్ళు, అది అలానే వెళ్ళి సేవ్ అయిపోతుంది. ఒకసారి సబ్ కాన్షియస్ మైండ్ లో ఏవైతే సేవ్ అయ్యాయో, సేవ్ అవటం మన ద్వారానే సేవ్ అవుతాయి. మన ద్వారానే సేవ్ అయ్యి తర్వాత ఏం చేస్తాయి అంటే మనతో పని చేయిస్తాయి అవి. అంటే ఇప్పుడు నేను చదువుకోలేను అనేది నాకు గనుక పడింది అనుకుందాం చిన్నప్పుడే, నేను బాగా చదువుకునే స్టూడెంట్ ని కాదు, నేను యావరేజ్ స్టూడెంట్ ని అని పడింది అనుకుందాం. యావరేజ్ స్టూడెంట్ ని అని పడిన తర్వాత నా సబ్ కాన్షియస్ మైండ్ లోకి అది వెళ్ళిపోయింది, అంటే నా లోతైన మెమరీలోకి అది వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిన తర్వాత అదేం చేస్తుందంటే, నేను ఎప్పుడు చదువుకుందామని ప్రయత్నించినా కూడా నాకు ముందే చెప్పేస్తే నీకు ఎక్కువ ఆశలు వద్దు, నువ్వు ఎంతవరకే చదవగలవు. సో నేను నా చదువుకునే అంటే కెపాసిటీని పెంచుకునే ప్రయత్నం ఎప్పుడు చేయను జీవితంలో, ఎందుకంటే నేను యావరేజ్ స్టూడెంట్ ని. సో నీకు పాస్ మార్కులు వస్తే చాలు నాకు. ఎందుకని? సో లోపల ఎక్కడో ఆల్రెడీ సేవ్ అయిపోయినా అది నన్ను పని చేయిస్తుంది అలాగా. సో ఇలాగా మనకి ఎన్నో మెమరీస్ లోపల సేవ్ అయిపోయి ఉంటాయి సబ్ కాన్షియస్ మైండ్ లో, మనకే తెలియకుండా కొన్ని. చిన్నప్పుడు మన ఇంట్లో వాళ్ళు మాట్లాడినవి, మన అమ్మ నాన్న మాట్లాడుకున్నాయి, తర్వాత టీచర్స్ దగ్గర మాట్లాడుకున్నాయి, స్నేహితులు, ఇలా అంటే మన జీవితంలో ఎక్కువ ప్రభావితం చేసిన మనుషులు, మనం చూసే టీవీ, మనం ఎక్కువసేపు దేంతో స్పెండ్ చేసామో అవన్నీ కూడా మన తలలో సేవ్ అయ్యి ఉంటాయి. సో అలాగా మన నమ్మకాలు ఏర్పడ్డాయి, మనం ఏమేమి నమ్ముతున్నాం అనేది, ఇలాంటివన్నీ అలానే ఏర్పడ్డాయి. సో ఏవైతే ఎక్కువ అలా నాటుకుపోయాయో, అవి డీపర్ మైండ్ లోకి వెళ్ళిపోయాయో, వాటి బట్టే మనం ప్రవర్తిస్తాం. వీటి బట్టే కులాలు, మతాలు ఇవన్నీ కూడా మన నమ్మకాలుగా ఏర్పడ్డాయి. అంటే చిన్నప్పటి నుంచి ఒరే ఇది మనోళ్ళు రా, వాళ్ళు మనోళ్ళు కాదురా అని చెప్పి వీళ్ళు మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పారనుకోండి, మీకు ఆ సెపరేషన్ వచ్చేసి ఉంటది. ఎలాగా? మేము వేరే క్యాస్ట్, వాళ్ళు వేరే క్యాస్ట్, మేము వేరే, ఇలాగ అన్నమాట. అంటే రిలీజియన్, ముస్లిమ్స్ వాళ్ళు, మేము హిందూస్ మీ, లేదంటే వాళ్ళు క్రిస్టియన్స్, ఇవన్నీ సెపరేషన్ పడిపోద్ది. ఎందుకని? లోపల పదే పదే ఇదే నిజం, ఇదే నిజం అని చెప్పి, అంటే మీరు నమ్మిన మనుషులు పదే పదే అనడం మూలన, సో మీకు ఒక సెపరేషన్ వచ్చేస్తుంది వాటి మూలన. సో ఆ సెపరేషన్ మూలన వాళ్ళని ఎప్పుడు మీరు వాళ్ళు మేము ఒకటే అని చూడలేరు, మనుషులందరం ఒకటే అని చూడలేని పరిస్థితి వచ్చేస్తుంది అనమాట. అవి విని విని, లేదంటే మీరే నమ్మి నమ్మి ఏదో ఒక రకంగా. సో సమ్వే ఆర్ ద అదర్ వే మన నమ్మకాలు అలా ఏర్పడతాయి. ఇలానే మనం ఏ స్థాయి దాకా వెళ్ళగలం అనేది కూడా మనం పెట్టేసుకున్నాం తెలియకుండానే. సో ఇప్పుడు ఏదో ఎతుకుతున్నాము కానీ అది అవ్వట్లేదు అంటే అర్థం ఏంటంటే, ఎక్కడో ఇలాగా లోపల రికార్డ్ అయిపోయిన వాటిని ఇప్పుడు కట్ చేసేయాలి, తీసేసేయాలి. అంటే ఇంకా అవి పనికి రావట్లా, మీరు ఎదగటానికి పనికి రావట్లా, ఆ పనికిరాని తీసేసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఏం చెయ్యొచ్చు అంటే, అనిపించింది ఏదైనా సాధించవచ్చు, మనిషి అనుకుంటే ఏదైనా చెయ్యొచ్చు అనేది ఒక్క మాట గుర్తు పెట్టుకుని, మీరు అసలు మీకు ఏం కావాలనేది క్లారిటీ తెచ్చుకుని, ఈ విజన్ బోర్డ్స్ ని, విజువల్ ఎయిడ్స్ ని వాడటం, రోజు మనకి ఇష్టమైనది మనం ఏది అవ్వాలనుకున్నామో దాన్ని తరచూ చూడటం అన్నమాట. ఇప్పుడు జిమ్ క్యారీ ఎలాగైతే ఈ $10 million రాసుకుని పదే పదే చూసేవాడో, అలాగ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మన కలకి నిజం, మనకి ఎటు వెళ్ళాలనేది తెలుస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ లోకి ఏదైనా సేవ్ అయిన తర్వాత, ఇప్పుడు పదే పదే చూసాం కదా, ఈ పిక్చర్ బాగా స్ట్రాంగ్ గా వెళ్ళిపోయి పడిపోతుంది. మన ఇష్టంతో చూస్తున్నాము, ఇది మన కోరిక, మనకి చాలా స్ట్రాంగ్ గా ఉంది, దానికోసం మనం వర్క్ చేస్తున్నాము. మన బ్రెయిన్ లో కూడా దానికి సంబంధించిన న్యూరల్ పాత్వే క్రియేట్ అవుతా ఉంటుందంట. న్యూరల్ పాత్వే అంటే, ఇప్పుడు మనం ఇంటికి మన చిన్నప్పుడు ఇంటికి వెళ్ళాలనుకోండి, మనకి దారి గుర్తుంటది కదా. మనం చిన్నప్పుడు ఎప్పుడో ఉన్న ఇల్లు, మీరు ఆ ఊర్లో తీసుకెళ్లి మిమ్మల్ని వదిలేరు ఇప్పుడు మళ్ళీ, లేదంటే స్కూల్ నుంచి ఇంటికి, అంటే మీరు తరచుగా చేసిన పనికి సంబంధించినవి దారులు సేవ్ అయిపోయి ఉంటాయి తలలో. మీరు ఎన్నేళ్ళ తర్వాత మిమ్మల్ని వదిలినా మీరు మళ్ళీ వెళ్ళి మీరు దారి అవన్నీ చూపించేస్తారు, ఎందుకంటే ఆ పాత్ వేసి క్రియేట్ అయిపోయి ఉన్నాయి మీ తలలో. అచ్చంగా మనకి ఈ రోడ్ మ్యాప్స్ చూస్తున్నాం కదా మనం ఇప్పుడు, ఫో కార్ లో కూర్చున్నప్పుడు, లేదంటే ఫోన్ లో మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో ఈ GPS ద్వారా తెలిసిపోతుంది కదా క్లియర్ గా. మ్యాప్స్ వీటిల్లో మీరు ఇటు వెళ్ళండి, ఇటు వెళ్ళండి, ఇటు వెళ్ళండి అని చెప్పి. సో అక్కడ ఎలాగైతే క్లియర్ గా మ్యాప్స్ ఉన్నాయో, అలానే మన తలలో కూడా మ్యాప్స్ ఉంటాయి. సో మన తలలో, అంటే మనమే తయారు చేసుకున్న మ్యాప్స్ అన్నమాట అవి. మనకు కావాల్సిన దారులు అన్ని చక్కగా మన రోడ్లు లాగానే అక్కడ కూడా న్యూరల్ పాత్వేస్, అంటే నరాలు అలాగా పాత్వేస్ తయారు చేసేసుకుంటాయి. సో అలాగా మనకి ఏదైతే కావాలో దాన్ని పదే పదే చూడటం వలన ఏమవుతుందంటే, ఆ దిశకి పాత్వే తయారు చేసేసుకుంటాయి అన్నమాట అవి, దారులు, మనం ఎటు వెళ్ళాలి అనేది.
సో ఎప్పుడైతే అవి క్లియర్ గా పాత్వేస్ తయారు చేసేసుకోవడం మొదలు పెట్టాయో అప్పుడు మీరు ఇంకో వైపుకి వెళ్ళలేరు. నేను మొన్న చెప్పినట్టు మీ తలేమో చెయ్యిని పక్కకి జరగమంటుంది, చెయ్యేమో నేను జరగను నేను ఇట్టే ఉంటాను అని అంటదా? అన్నది కదా. సో తలలో ఒప్పించాలి, తలలో గట్టిగా పడాలి అది. సో దానికోసం ఈ విజువల్ ఎయిడ్స్ ఇవన్నీ. సో విజువల్ ఎయిడ్స్ ఒక్కసారి మన తలని ఒప్పించగలిగితే, అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ లోకి పంపించగలిగితే విషయాల్ని, ఆటోమేటిక్ గా మనం దానికి తగ్గట్టుగానే పనిచేస్తాం. అంటే ఇంకా అదే పని చేయిస్తుంది మనతో. కానీ ఇది ఎప్పుడు జరుగుద్ది? అంత లోతుకి మనకి ముద్ర పడాలి, అంత లోతుకి మనం, అంటే మనం ఒప్పుకోవాలి ఏదేమైనా నేను ఇది, నాకు ఇది కావాల్సిందే, నేను ఇదే నేను అని చెప్పి మనకి ఆ గట్టి సంకల్పం మనలోకి రావాలి. అది వచ్చేది ఎప్పుడు? సబ్ కాన్షియస్ మైండ్ లో సేవ్ అయినప్పుడు మనం అంత స్ట్రాంగ్ గా ఉంటాం. సో ఏదైతే పై పైనే మనం కోరుకుంటామో అవితే బాగుండు అనేసి జస్ట్ దానికి ఏం పెద్ద ఎఫర్ట్ పెట్టట్లేదు మీ వైపు నుంచి, మీరు దాన్ని ఏమి సీరియస్ గాను తీసుకోవట్లేదు. అది కూడా అలానే ట్రీట్ చేస్తుంది మిమ్మల్ని. మీ మీ కోరిక ఏదైతే ఉందో అది కూడా మీకు అంతే, అది వస్తే వచ్చింది లేకపోతే లేదని మీకే ఉన్నప్పుడు అది మీ దాకా ఎలా పయనం జర్నీ చేస్తుంది. సో దాని మీద ఎంత గట్టి కోరిక ఉంది మీకు, దానికోసం మీరు ఎంత చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, సో మీరు అనే దాని మీద ఆధారపడే ఉంటుంది మీ కోరికకు మీరు దగ్గరికి వెళ్ళటం అనేది. సో మీ కోరికకి దగ్గరికి వెళ్ళడానికి వీలైనన్ని విజువలైట్స్ వాడుకోవటం ఒక పద్ధతి. ఇంకొకటి మనం విజువలైజేషన్ చేయటం, అంటే నిన్న చేసినట్టు, అంటే దాన్ని పదే పదే మైండ్ లో చూడటం, మెంటల్ మూవీస్ లో మీరే నేను అక్కడ దాకా వెళ్ళినట్టు, మీకు అవార్డు ఇచ్చినట్టు, లేదంటే మిమ్మల్ని ఆఫీస్ లో బెస్ట్ ఎంప్లాయర్ గా చేయటము, లేదంటే మిమ్మల్ని నెక్స్ట్ ప్రమోట్ చేయటము, వాటిని యూ హ్యావ్ టు సీ పదే పదే. సో ఇంకేమైనా హాబీస్ ఉంటే, మీకు ఏదైనా ఇన్స్ట్రుమెంట్ వాయించాలంటే ఆ ఇన్స్ట్రుమెంట్ తో మిమ్మల్ని చూసుకోగలగాలి. చూసుకుని మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో మీరు అది వాయిస్తున్నట్టు, అందరూ మిమ్మల్ని ఎంత బాగా నేర్చుకున్నావు, ఎంత త్వరగా నేర్చుకున్నావు అని అంటున్నట్టు, ఏదో ఒకటి సంథింగ్ మీకు, మీకు ఆ ఇన్స్ట్రుమెంట్ వాయించటంలో ఉన్న సంతోషం ఏదైతే ఉందో, అంటే దేని మూలన సంతోషం వస్తుంది? ఇన్స్ట్రుమెంట్ వాయించినప్పుడు ఆ మ్యూజిక్ విని మీరే పరవశించిపోవటము, లేదంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హాయిగా వింటూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవటం, ఇలాంటి వాటిని పదే పదే పిక్చర్స్ గా చూస్తా ఉంటే ఆటోమేటిక్ గా మీరు మీ కళకి దగ్గర అవటం జరుగుద్ది. ఎందుకంటే మీరు ఇంక వదలరు, మీరు ఆ ఇన్స్ట్రుమెంట్ ని మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తారు, నేర్చుకోవాలనే ఆశ గట్టి పడతా ఉంటుంది. అలా వి గో మోర్ నియరర్. సో ఈయన గురించి మనం చెప్పుకున్న జిమ్ క్యారీ అనే ఒక ఆయన. ఇంకొకళ్ళు, ఈ ఆథర్ మనకి బుక్, మనం ఏ బుక్ అయితే చెప్పుకుంటున్నామో దానికి సంబంధించిన ఆథర్ కూడా తన ఫ్రెండ్, ఇప్పుడు వీళ్ళు యాక్చువల్ గా ఈయన పాస్ట్ ఏంటంటే ఈయన లాయర్. సో ఈయన ఏం చేస్తారంటే, ఈయన దానిలో నుంచి బయటకు వచ్చేస్తారు కదా, బయటకు వచ్చేసి ఈ క్లాసెస్ ఇవ్వటము, బుక్ రాయటము, మొత్తం ఆయన ఫోకస్ అంతా ఇటువైపు పెట్టేసేసారు ఆయన. ఈయన ఫ్రెండ్ దానిలోనే జడ్జ్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు అనమాట, కానీ లోపల ఎక్కడో ఆయనకి భయం అనమాట, నేను అవ్వనేమో అని చెప్పి. సో ఆ టైంలో ఈయన ఏం చేశారంటే ఈ విజువల్ ఎయిడ్ వాడమని చెప్పి చెప్పారు. ఆయన పేరు రాసి ఆయన పేరు పక్కనే జడ్జ్, అంటే జడ్జ్ అని చెప్పి ఆయన పేరు రాయటం, దాన్ని ఎప్పుడు రోజు తరచుగా చూడమని చెప్పి చెప్పారంట ఈయన. సో ఈయన క్లోజ్ ఫ్రెండ్ కి. సో ఎప్పుడైతే ఆయన అది పెట్టుకుని రోజు ఆయన దాన్ని చూస్తున్నారో ఆటోమేటిక్ గా ఆయనలో ఆ అనుమానం ఏదైతే ఉందో అది పోయింది. అనుమానం అంటే మనకి, ఆయనకి సెల్ఫ్ డౌట్ ఉందన్నమాట, నేను అవ్వగలనా, నేను దానికి అర్హున్నా కాదా అని. ఆయన కోరికుంది కానీ ఆయనకి అర్హత లేదని చెప్తుంది ఆయన మైండ్ ఎక్కడో. అంటే ఎప్పుడో ఎక్కడో ఆయనకి లాయర్ దాకా ఓకే, జడ్జి దాకా కష్టం అని చెప్పి పడింది అనమాట తనలో. సో తను దీనిని ఏం చేశారంటే, సో ఇవన్నీ ఓన్లీ మన లిమిటేషన్సే కదా, నేను ఇక్కడ దాకే అనేది మన లిమిటేషన్, మనం ఎక్కడ దాకైనా వెళ్ళొచ్చు. సో మనం అనుకున్న మన లిమిటేషనే కాబట్టి అది ఇప్పుడు ఈయనకి బాగా అర్థమైంది కాబట్టి ఈయన ఏం చేశారంటే, నువ్వు ఈ విజువల్ ఎయిడ్ వాడమని చెప్పి చెప్పారు. సో ఇది అందరికీ పని చేయొచ్చు, కొంతమందికి పని చేయకపోవచ్చు, మన డిపెండ్స్ అపాన్, అంటే మనం ట్రైల్ వేయాలి. సో ఆయన ఏం చేశారంటే జడ్జ్ అని చెప్పి ఆయన ఆయన ఫ్రెండ్ పేరుని రాసి దాన్ని పెట్టుకోమని చెప్పి చెప్పారు. సో ఆయన చక్కగా దాన్ని బోర్డు లాగా చేసేసుకుని ముందే పెట్టేసుకున్నారు అనమాట. సో రోజు తరచుగా దాన్ని చూస్తా ఉండేవాళ్ళు ఆయన. కొన్ని రోజులకి ఆయనే కంఫర్టబుల్ అయిపోయారు. ఎలాగంటే ఆయన ఆయన జడ్జ్ అని ఫీల్ అవటం మొదలైంది అనమాట. అంటే ఆయన నిజంగా అలాంటి ఫీలింగ్ ఆయనకి లోపల నుంచి వచ్చేసింది, నేనే జడ్జిని అని చెప్పి, నేను జడ్జి గా సెలెక్ట్ అయ్యాను అని చెప్పేసి ఆయనకి ఆ ఫీలింగ్ స్టార్ట్ అయిపోయింది. చూసి 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 అదే ఆయన నిజం అని చెప్పి ఆయన మైండ్ కూడా కన్విన్స్ అయిపోయింది అనమాట. సో ఎప్పుడైతే ఆయనకి ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందో ఆ తర్వాత ఆయన సక్సెస్ఫుల్ గా జడ్జ్ అయ్యారు. సో ఆ సెల్ఫ్ డౌట్ ఉన్నప్పుడు దానికి కావాల్సిన ఎఫర్ట్ కూడా మనం పెట్టలేం కదా. సో ఆయనకి జడ్జ్ అవ్వాలని ఉంది కానీ ఎక్కడో లోపల డౌట్ ఉంది అనుకో,
దానికి చేయాల్సింది ఏదన్నా ఉందనుకోండి, ఒక 10% ఆయన ఏదైనా ఎక్స్ట్రా చేయాలి, ఆయన చెయ్యడు ఆ పనిని. ఎందుకంటే ఆయనకి సెల్ఫ్ డౌట్ ఉంది కదా, ఆయన చెయ్యలేరు ఆ పనిని. బట్ ఎప్పుడైతే ఆయన కాన్ఫిడెంట్ గా ఉన్నాడో, ఆయన 100% ఆయన ఇస్తాడు. జడ్జ్ అవ్వటానికి ఆయన చేయాల్సినవన్నీ ఆయన చేస్తారు. సో ఆటోమేటిక్ గా ఆయన పేరు పక్కన చక్కగా జడ్జ్ అనేది పెట్టుకోగలిగాడు పర్మనెంట్ గా. యా, మధు గారు చెప్పండి. ఎస్ ప్లీజ్, మధు గారు, హూ వాంట్స్ టు టాక్? గుడ్ మార్నింగ్ మ్యామ్, గుడ్ మార్నింగ్ సార్. అది మేడం చెప్తున్నారు కదా, ఇట్లా అయ్యింది రాసుకుంటే మనం అవుతాము అనేసి. సార్, నాది ప్రాబ్లం ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ యాక్చువల్గా యు ఆర్ అన్లక్కీ, యు ఆర్ అన్లక్కీ అంటూనే పెంచారు. ఐఎమ్ 40 నౌ. ఓకే, అయితే నేనేం ట్రై చేసినా నాకు అదే వర్డ్ గుర్తొస్తుంది. అది ఎట్లా పోతుందో మేడం, ప్లీజ్ హెల్ప్ మీ. నేను అన్లక్కీగానే ఫీల్ అవుతాను, కానీ నన్ను చూసి అందరూ చాలా లక్కీ అంటారు. అంటే అదర్ పర్సన్స్ అందరూ ఎక్సెప్ట్ మై ఫ్యామిలీ. అది నాకు అసలు, నేను చాలా లక్కీ. నేను అబ్రాడ్ లో ఉంటాను. మా డాటర్ వన్ ఆఫ్ ద హైదరాబాద్ లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివింది. అంతా ఓకే, కానీ ఇప్పటికీ నా మదర్ అన్లక్కీ, యు ఆర్ ద అన్లక్కీ అంటూనే ఉంటుంది. మేము గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాం. మాకన్నా రిచ్ పర్సన్స్ కూడా వాళ్ళు ఉండలేకపోయారు. మేము స్టార్టింగే గేటెడ్ కమ్యూనిటీ ఉన్నాం. ప్లస్ నాకు ఇన్లాస్ లేరు, అది కూడా లక్కీ అంటారు. అఫ్ కోర్స్ నాకు ఇన్లాస్ కావాలని నేను చాలా దేవుడికి ప్రే చేశాను, కానీ రాలేదు. అప్పుడు కూడా అన్లక్కీ ఏమో అనిపించింది నాకు. నాకు చాలా ఇష్టం ఫ్యామిలీ. మా హస్బెండ్ అదే వితౌట్ పేరెంట్స్ అన్నమాట. పేరెంట్స్ లేరు తనకి. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్కే ఇద్దరు లేరు. వాళ్ళ సిస్టర్ చేశారు. కానీ నాకు ఏదైనా చేయాలన్నా సరే నాకు అదే వర్డ్ గుర్తొస్తుంది. నాకు ఇప్పటికీ నేను అన్లక్కీగానే ఫీల్ అవుతాను. అది నిజమంటారా? నాకైతే మేడం చెప్తుంటే కూడా ఏడుపు వచ్చింది నాకు. అలా అవుతారు అంటే నేను చాలా అవ్వాలనుకున్నాను, కానీ మా మదర్ అన్న వర్డే నాకు గుర్తొస్తుంది. నువ్వు పుట్టినాకే ఆస్తి పోయింది, నువ్వు పుట్టినాకే మాకేం కలిసి రాలేదు, వ్యవసాయం అంతా పోయింది అంటారు. కానీ నన్ను చూసేమో మా అపార్ట్మెంట్స్ లో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఓల్డ్. మేము అక్కడ 11 years ఉన్నాం. మేము అబ్రాడ్కి వచ్చి 3 years అవుతుంది. వాళ్ళు ఓల్డ్ అపార్ట్మెంట్స్, అన్ని వందల వేల అపార్ట్మెంట్స్. నన్ను చూస్తుంటే లక్ష్మీదేవి వస్తుంది అంటారు. అది ఏది ట్రూ ఏది ఫాల్సో నాకు ఇప్పటికీ డిసైడ్ 40 నౌ. నాకు ఇప్పటికీ డిసైడ్ అవ్వలేకపోతున్నాను అది లక్కీయా అన్లక్కీయా నేను అని. అన్ఫార్చునేట్లీ మనకి చిన్నప్పుడు మీరు ఫస్ట్ నుంచి వింటూ ఉంటే ఈ క్లాస్ ని, మనల్ని కొంతమంది బ్రాండ్ చేస్తా ఉంటారు. ఏంటిది? ఆ స్కూల్లో టీచరు, నువ్వు గొడవ చేస్తావు, లేకపోతే నీకు మ్యాథ్స్ రాదు, లేకపోతే నువ్వు అల్లరి చేస్తావు, నువ్వు అనేసి మనల్ని బ్రాండ్ చేస్తారు. చాలా వరకు మనము చిన్నప్పుడే మనకి ఇంకా మన సొంత ఒపీనియన్స్ ఫామ్ అవ్వనప్పుడు అదే నిజమని నమ్మాం. నేను నా ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఏంటి, నాకు ఆటలు రావు అనేసి నమ్మాను. నేను ఆడడానికి పనికిరాను అని నమ్మాను. నాకు ఏదైనా కొత్త టాస్క్ తీసుకోవాలంటే భయం అని నమ్మాను. సో ఈ కేసులో మీ ఓన్ పేరెంట్స్ మిమ్మల్ని అలా బ్రాండ్, అంటే మీకు ఇంకా కాగ్నిటివ్ ఎబిలిటీస్ పూర్తిగా ఫామ్ అవ్వక ముందు మీకు అలా వాళ్ళు చెప్పడం మూలాన అది కూడా మీరు నిజమని నమ్మారు, అన్ఫార్చునేట్లీ. అయితే ఇప్పుడు మీరు ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏంటంటే, మీరు లక్కీనా అన్లక్కీనా అనేది బయట ఎవరో చెప్పే దాన్ని బట్టి ఉండదు, మనం నమ్మే దాన్ని బట్టి ఉంటుంది అనేసి మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ నేను గుర్తు తెస్తాను. మన యాటిట్యూడ్స్ ఇలా ఫామ్ అయిపోయినాయి. మనం ఒక విండో నుంచి చూస్తున్నాము, ఆ విండోని ఇప్పుడైనా క్లీన్ చేసుకోవచ్చు అనేసి చెప్పాము, అనేసి మనం అనుకున్నాము. ఎప్పటికప్పుడు మనము ఏదైతే నమ్ముతున్నామో పాత వాటిని వదిలిపెట్టేసి కొత్తగా ఫ్రెష్ గా స్టార్ట్ చేయొచ్చు అనేసి కూడా మనం అనుకున్నాము. మీ కేసులో
మీరు ఇంకా పాత వాటిని అంటే మన మైండ్ ఇదిగో అన్లక్కీ, ఎందుకు అన్లక్కీ అని అంటే మీకు చాలా ఎగ్జాంపుల్స్ చూపిస్తుంది. ఇఫ్ ఐ ఫీల్ దట్ ఐఎమ్ అన్లక్కీ, నా నా నాకు నా నా లైఫ్ చాలా ఎగ్జాంపుల్స్ చూపిస్తుంది. అంటే ఏంటి, ఇదిగో ఆల్ ఇండియా 5th ర్యాంక్ వచ్చి కూడా నీకు ఆంధ్రప్రదేశ్ ఇది రాలేదు. నువ్వు 10 సార్లు ఏదైనా పని చేయాలంటే 10 సార్లు తడబడతా ఉంటావు. ఇట్లాంటివన్నీ నేను అన్లక్కీ అని అంటే నేను ఎక్కడ ఫెయిల్ అయ్యానో అవన్నీ చూపిస్తుంది ఎగ్జాంపుల్స్. అలా కాదు, నేను లక్కీ అని అనుకుంటే ఇదిగో 10 లక్షల మంది రాస్తే ఓన్లీ 50 మంది మాత్రమే ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు, నువ్వు దాంట్లో ఒకటివి అనేసి. షుడ్ ఐ టర్మ్ మై సెల్ఫ్ యాజ్ లక్కీ ఆర్ అన్లక్కీ? ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ఐ థింక్, హౌ ఐ ప్రెజ్యూమ్, హౌ ఐ ప్రొజెక్ట్ మై సెల్ఫ్. నన్ను నేను ఎలా అనుకుంటున్నాను, నన్ను నేను ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నాను, నన్ను నేను ఎలా ఊహించుకుంటున్నాను అనే దాన్ని బట్టి ఇప్పుడు ఉంటుంది. గతము మనం ఏమీ మార్చలేము, అయిపోయింది. కానీ భవిష్యత్తు మన చేతుల్లో ఉంది, భవిష్యత్తు మన చేతుల్లో ఉంది అని చెప్పడానికి ఈ రోజు మనం ఎలా ఆలోచిస్తామో ఆ భవిష్యత్తు అలా ఉండబోతుంది. మనం ఇంకా దాన్నే పట్టుకుని కూర్చున్నామా మనం అన్లక్కీ అని? మీరే ఎగ్జాంపుల్స్ చెప్పారు, మీరు అన్లక్కీ కాదు అని చెప్పడానికి కదా. ఇప్పుడు మనకి మెసేజెస్ కూడా ఉంటున్నాయి, మిమ్మల్ని లక్ష్మీదేవి అని అంటున్నారు. అన్లక్కీ అయితే మిమ్మల్ని దరిద్ర దేవత అనేవాళ్ళు, లక్ష్మీదేవి అని ఒక్కళ్ళు కూడా అనేవాళ్ళు కాదు. మీరు ఏమి నమ్ముతున్నారు, మీరు మీ గురించి మీరేమి నమ్ముకుంటున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. మనకి తెలిసి తెలియక చాలా మంది ఇదిగో నష్టజాతకురాలివి, రాంగ్ టైంలో పుట్టావు, శాంతి చేయించాలి, లేకపోతే గ్రహాలు సరిగ్గా లేవు, ఈ వారాలు సరిగ్గా లేవు, ఈ టైంలో పుట్టావు, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే జనరల్ గా ఇవన్నీ పెట్టింది ఎందుకు అని అంటే మంచికి ముహూర్తాలు, లేకపోతే ఏ రోజు మంచిది కాదు చెప్పండి, ఏ ముహూర్తం మంచిది కాదు చెప్పండి. యాక్చువల్లీ ఈ మనకు డీపర్ టాపిక్ లోకి వెళ్తే ఇవన్నీ కూడా మనల్ని ఒక ముహూర్తము, మంచి ముహూర్తము అన్నప్పుడు ఏంటి అని అంటే ఇట్ ఈస్ డన్ టు మేక్ దానికి ఆ ముహూర్తానికి కొంత హుందాతనాన్ని ఆపాదించడానికి చేసినవి. కానీ అన్ఫార్చునేట్లీ శాస్త్రం సగం తెలిసిన వాళ్ళు, లేకపోతే శాస్త్రం మాకు తెలుసు అని చెప్పుకోవడానికి చెబుతున్న వాళ్ళు ఈ ముహూర్తం వర్జము, ఈ ముహూర్తం మంచిది కాదు అనేసి చెప్పారు. ఇవి మనం ఎప్పుడు పుడతాము, ఏ టైంలో పుడతాము, కరెక్ట్ గా ఈ టైంలోనే పుట్టాలా, ఇవన్నీ వి డు నాట్ హ్యావ్ ఎనీ కంట్రోల్. సో మన కంట్రోల్లో లేని వాటి గురించి మనము ఎవరో సగం తెలిసిన మిడిమిడి జ్ఞానం కలిగిన వాళ్ళు చెప్పిన విషయాలను మనం నమ్ముతూ కూర్చుని, మన పేరెంట్స్ కూడా నమ్ముతూ కూర్చుని ఇదిగో ఇది వీళ్ళకి శాంతి చేయించాలి, లేకపోతే వీళ్ళు తప్పు నష్టజాతకంలో పుట్టారు, ఇట్లాంటివన్నీ చేసి మనల్ని అది నమ్మేలాగా చేశారు. ఎవరు? సరిగ్గా మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు, అంటే సరిగ్గా జ్ఞానం కూడా లేని వాళ్ళు. కానీ మన చేతుల్లో, మన చేతల్లో మన జీవితం ఉండబోతుంది. మనం ఎలా ఇప్పుడు తోచినట్లుగా బ్రహ్మ మన తలరాత రాస్తాడంటాడు, అది మనకి తెలీదు. కానీ నచ్చినట్లుగా నీ రాతని నువ్వే రాసుకోవాలి, మీ రాతని మీరే రాసుకోవాలి. నా వాయిస్ బ్రేక్ అవుతుందా అండి? అందరికి వినిపిస్తుందా బాని? సో సో ఇప్పుడు మనం ఏది నమ్ముతున్నాము అనే దాన్ని బట్టి మన జీవితం ఉండబోతుంది. ఇప్పటిదాకా మీరు నమ్మారనుకోండి అన్లక్కీ అనేసి, అది నిజమని మనం క్లాసెస్ లో ఇప్పటిదాకా చెప్పుకున్నాం. ఇప్పటిదాకా నేను అన్లక్కీ అని నమ్మాను అని అనుకోండి, నేను అన్లక్కీని. జీవితం కూడా నన్ను అన్లక్కీ ఎందుకు అనేసి ఎగ్జాంపుల్స్ వెతికి చూపిస్తుంది. ఫ్యూచర్ లో కూడా ఎలా అయితే పాస్ట్ లో వెతికి చూపిస్తుందో ఫ్యూచర్ లో కూడా నువ్వు అన్లక్కీ కాబట్టే నీకు ఇవి, నువ్వు ఏదన్నా అడుగు పెడితే అక్కడ బూడిదైపోద్ది, అక్కడ కాలిపోతుంది అనేసి మీకు చెబుతా ఉంటది. సో దట్ ఈస్ వై బిలీవ్ ఇన్ వాట్ యు రియల్లీ వాంట్ టు.
మధు గారు, ఆ ఇప్పుడు దాకా మీరు చెప్పినట్టే అందరికీ కూడా మదర్ వాయిస్, ఫాదర్ వాయిస్ బాగా డామినెంట్ గా ఉంటాయి తల్లో. స్టిల్ నేను వంటింట్లోకి వెళ్తే మా అమ్మ గొంతు నా వెనకాలే ఉంటది. అది నార్మలే, ఎందుకంటే మనం ఎక్కువ వినింది వాళ్ళ గొంతులే కదా చిన్నప్పటి నుంచి. ఎక్కువ వింటూ పెరిగాము పెళ్ళయ్యేదాకా వాళ్ళ. సో వాళ్ళు మేజర్ గా మనం యాక్షన్ తీసుకునేటప్పుడు వాళ్ళ వాయిస్లు మన మీద ప్రభావితం చేస్తాయి. నేను అమ్మా నాన్నని తక్కువ చెయ్యను. అమ్మా నాన్న ఈ జీవితం ఇచ్చినందుకు వాళ్ళకి ఎంత తెలుసో అంతలో వాళ్ళు పెంచారు. ఎంత తెలుసో అంటే అర్థం చేసుకోండి, వాళ్ళకి కూడా కొన్నే తెలుసు, అన్ని తెలీదు వాళ్ళకి కూడా. కాబట్టి వాళ్ళకి తెలిసినంతలో కొన్ని మంచి చేశారు, కొన్ని చెడు చేశారు. సో అంటే చెడు చేశారంటే వాళ్ళు చెడు చెయ్యాలని చేయలేదు, వాళ్ళకి అంతే తెలుసు కాబట్టి. ఇలా అనకూడదు కాబట్టి, వాళ్ళు అనకూడదని తెలియదు కాబట్టి. తెలిస్తే దీని మూలన్న నా పిల్ల జీవితం ఇలా అయిపోతుందే, తను ఏ పని చేయలేకపోతుందే అనేది కనుక తను తెలుసుంటే మీ అమ్మ ఎప్పుడు ఈ పని చేసి ఉండేవాళ్ళు కాదు. సో తనకి తెలియదు, అమ్మకి తెలియదు. సో ఇక్కడ మీరు చేయాల్సింది అమ్మని క్షమించటం, అమ్మని ఒప్పుకోవటం, తనని తననుగా అంటే ఏ మనిషిని ఆ మనిషిగా చూడటం. అమ్మని క్షమించేసేయండి. సో అమ్మకి తెలియలేదు ఈ మాట అనకూడదని, కానీ అమ్మని మీరు ఎప్పుడు ఎలా ప్రేమించారో అలానే ప్రేమిస్తూ ఉండండి. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, వాళ్ళని దాటి నిర్ణయాలు తీసుకునే శక్తి మనకు వచ్చేసింది. దాటి అంటే వాళ్ళు ఎక్కడన్నా తప్పు నిర్ణయాలు తీసుకుని ఉంటే, వాళ్ళు ఎక్కడన్నా తప్పుగా మాట్లాడనుంటే, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి చెప్పే అర్థం చేసుకునే స్థితిలో వాళ్ళు లేరు అనుకోండి మెచ్యూరిటీలో. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన వాళ్ళ చెయ్యి వదిలి రావటం అంటే అలా ఫిజికల్ గా చెయ్యి వదిలి రావటం కాదండి. మనం ఇక్కడ డెసిషన్స్ తీసుకుందాం, మనం వదిలేద్దాం. ఇక్కడ ఏం వదిలేద్దామంటే అమ్మ చెప్పింది ఇది నిజం కాదు, పాపం అమ్మకి తెలియదు కాబట్టి. ఇక్కడ నుంచి ఒకటే గుర్తు పెట్టుకోండి, మీరు నిజంగానే లక్కీ ఒకటి. అండ్ మన లక్కీ కాకపోతే ఇలా కలవము ఇంకొకటి. మీరు లక్కీ కాబట్టి ఇలా అనుకోండి, మనిషిగా పుట్టటమే లక్కీ ముందు. మాకు ఇక్కడ రోజు కూర్చుని ఉంటాం కదా, మొత్తం ఇల్లంతా ఇక్కడ చలి ఎక్కువ. సో మేము మొత్తం అద్దాలు మొత్తం అంతా ఇల్లంతా గ్లాసులతో చేర్చుకున్నాం. అంటే గోడలు తక్కువ గ్లాసులు ఎక్కువ, వెలుతురు రావాలని చెప్పి, ఇంట్లోకి ఎండ రావాలని చెప్పి, చలి తట్టుకోలేక. సో మాకు కోతులు ఎక్కువ అన్నమాట. మేము ఉన్న ప్లేస్ లో విపరీతంగా కోతులు తిరుగుతాయి. ఎలాగంటే మేము ఇలా కూర్చుంటే మేమేం జూకి వెళ్ళక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అన్ని కోతులు తిరుగుతూ ఉంటాయి. నేను వాటిని చూసినప్పుడు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మనం ఎంత అదృష్టవంతం. ప్రతిరోజు పోరాటం, ప్రతిరోజు యుద్ధం, ప్రతి క్షణం యుద్ధం. కొత్త కోతీలు రాకుండా ఉండటానికి, అవి వాటి ప్లేస్ లో అవి స్థిరంగా కాసేపు కూర్చోటానికి ఎలాంటి యుద్ధాలు చేస్తూ ఉంటాయంటే, అంటే జంతువులు చూడండి ఎప్పుడు అన్సేఫే కదా అవి. ఎప్పుడు ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియదు. మనిషి వస్తాడు రాయి ఇసురుతాడు, ఇంకో మనిషి వస్తాడు లేజర్ లైట్ పెట్టి వాటి కళ్ళల్లో పెట్టి వెళ్ళిపోమని ఇక్కడ నుంచి. అవి ఎందుకు వస్తున్నాయి? చెట్లు ఎక్కువ ఉన్నాయని వస్తున్నాయి. సో మనకు అలాంటి ఏమీ లేకుండా స్వేచ్ఛగా బతుకుతున్నాము. మొదటిది మనిషిగా పుట్టాము, మన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాము, ఈ స్థాయి దాకా వచ్చాము. ఏ స్థాయి దాకా అంటే ఇంటర్నెట్ ఏంటి, మన మొహాలు మనం ఎక్కడెక్కడో ఉండి కూడా చూసుకోగలగటం, ఇక్కడ దాకా వచ్చాము. కాబట్టి ఎంతకంటే అదృష్టం ఏంటంటే, మనిషిగా పుట్టిన తర్వాత ఎప్పుడు నిజంగా అదృష్టవంతులు చెప్పనా, మీరు ఇప్పుడు గుర్తించారు చూడండి, అమ్మ నన్ను అన్లక్కీ అనేది. అంటే ఇప్పుడు కొంచెం మీకు డౌట్ స్టార్ట్ అయింది కదా, అన్లక్కీ అని, మరి అమ్మ అన్లక్కీ అంటుంది, వాళ్ళు లక్కీ అంటున్నారు ఏంటి అని. ఇదంతా వదిలేస్తే మనం ఏది అనుకుంటున్నామో అదే మన నిజం. ఈ లైన్ ఒక్కటి అర్థమైతే చాలండి. ఈ లైన్ ని పట్టుకోగలిగితే మనం ఏది నేను ఏది అని నేను అనుకుంటున్నానో అదే నా నిజం. పర్టికులర్ గా ఇది నేను అనేది ఏది లేదండి. నువ్వు ఇది అని ఏమీ లేవు. మనం ఏది అని మనం నమ్మామో అది మాత్రమే మన నిజంగా మన జీవితంలో కనపడుతుంది అంతే. సో మనం నమ్మాల్సింది ఏంటిది అనేది మీరు చూసుకోండి. మీరు లక్కీనా అన్లక్కీనా మీరు ఇప్పుడు చూసుకోండి. మీరు లక్కీ అని నేను అనుకుంటున్నాను. సో కానీ మీరు ఏది నమ్ముతారో అదే మీ నిజంగా మారుతుంది. సో మీరు ఈ రోజు నుంచి మీరు లక్కీయా కాదా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఏది అనుకుంటారో అదే మీరు కాబట్టి. నేను అనుకున్నానని మీరు అది అవ్వలేరు. మీరు అనుకుంటేనే మీరు అవుతారు. కాబట్టి మీరు అనుకోండి. ఏంటి మీరు ఇప్పుడే గుర్తించండి, అది ఈ రోజే గుర్తించండి. దానికి కావాలంటే పెద్దగా బోర్డు లాగా పెట్టేసేసుకోండి. గుర్తించటం ఏంటి, ఈ రోజు గుర్తించాల్సిన అతిపెద్ద విషయం ఏంటంటే, ఈ క్లాస్కి వచ్చిన తర్వాత కూడా మనం ఇది పట్టుకోలేదు అనుకోండి, ఇంకా లైఫ్ లో ఎప్పుడు మనం పట్టుకోలేని విషయం. అందుకనే మేము రకరకాలుగా చెప్తున్నాం. ఎందుకంటే ఇదే నేను తెలుసుకోవాల్సింది జీవితంలో. మనం ఏది మన నిజమని నమ్మామో, నేను ఇది అని నేను అనుకున్నాను, ఇన్నాళ్ళు నేను నా జీవితంలో అదే చూసా.
నేను పెళ్లికి ముందు దాకా ఒకటి నమ్మా, నేను అదే చూసాను నా జీవితంలో. పెళ్ళయిన తర్వాత ఇవి నెమ్మదిగా నాకు క్లియర్ అయ్యటం నాకు ఈ అర్థం అవటం మొదలైన తర్వాత నా లైఫ్ లో నేను చదువుకోవడం మొదలు పెట్టాను. నేను ఏవేవో అంటే కొత్త పనులు నేను ఎప్పుడు జీవితంలో చేస్తాను అనుకోని పనులన్నీ చేశా. నేను క్లాసులు చెప్పడం ఏంటి, మీ ముందు కూర్చోవటం ఏంటి, అన్ని కూడా ఏంటంటే నేను ఇంతకు ముందు నేను ఇవన్నీ నేను కాదు అనుకున్నా. ఒకసారి నేను ఏదైనా చేయగలను అని నాకు అర్థమైందో నేను ఈ రోజు వచ్చి మీ ముందు కూర్చున్నాను. అండ్ నాకు ఒకటే అర్థమైంది, నన్ను నేను చూసుకునే విధానం మార్చాను అంతే అక్కడ. నేను ఇది కాదని నేను ఒప్పుకుని నాకేం కావాలో అటువైపుకి వెళ్ళా. సో నాకు ఆ సత్తా ఉందని నన్ను నేను నమ్మాను. సో ఇక్కడ చేయాల్సింది అదే. మనం ఏది అని అనుకుంటామో అదే మనం నిజంగా మారుతుంది. అంతకంటే ఇంకేమీ సత్యాలు లేవు. ఇదే పెద్ద సత్యం. మనం ఏది అనుకుంటామో అదే మన నిజం. నిజం అని సెపరేట్ గా నిజం కూడా ఏమీ లేదు. మీరు ఏది అని అనుకున్నారో అదే మీరు నిజంగా మారుతా ఉంది ప్రతిరోజు. దానికోసమే మీరు పయనిస్తా ఉంటారు. దానికోసమే మీరు అడుగులేస్తా ఉంటారు. ఎందుకంటే మీరు నమ్మారు కాబట్టి మీ మైండ్ దానికి తగ్గట్టుగా మిమ్మల్ని తీసుకెళ్తుంది. అంచెలంచెలుగా అంటే అటువైపుకే తీసుకెళ్తుంది. ఇంకా ఇంకా అంతకంటే లేదు. సో హోప్ యూ అండర్స్టాండ్ అండ్ థ్యాంక్ యూ. ఓపెన్ అప్ అయ్యి మాట్లాడగలిగినందుకు. ఈ రోజు వచ్చిన ఏడుపు, బాధ వెంట్ అవుట్ చేసేసేయండి. ఎందుకంటే ఇన్నాళ్ళు ఇదా విషయం. నేను చిన్నప్పుడే తెలిస్తే బాగుండేదే. ఆ ఏడుపేదో చిన్నప్పుడే ఏడు చేసేసి వదిలేసేసి ముందుకెళ్ళిపోయి ఉండేదాన్ని అనుకోండి. ఒక కొత్త మనిషిగా జీవితాన్ని స్టార్ట్ చేయొచ్చు ఒకవేళ మీరు ఈ రోజు నిర్ణయం తీసుకుంటే. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. I know lot of love is pouring towards you, Madhu garu. Chat lo there are many replies. Many people, I do understand. Every person who are along with us, 262 mandi, wants you to come out of that unfortunate మనకే తెలియకుండా మనము నిర్ణయం అయిపోయింది కదా. సో మనం అన్లక్కీ కాదు, ఎందుకంటే కోతుల్లాగా పుట్టలేదు, రైట్? మనం అన్లక్కీ కాదు ఎందుకంటే మనకి ఏం కావాలో మనకి ఇప్పటి వరకు తెలియకుండా లేదు, తెలిసింది. సో దట్ ఈస్ వై ఐ వాంట్ యూ టు ఎంజాయ్ లైఫ్. మనము అసలు ఏది ఎక్కువగా పట్టించుకోకుండా, ఎవరో లక్కీ అంటేనే మనం లక్కీనా అండి? ఎస్ సార్, కానీ నాకు ఎక్కడో ఉండిపోయింది అది. ఏదైనా చేయాలన్నా నేను వెళ్ళేదాన్ని కాదు. అది స్లోగా వాళ్ళందరూ నన్ను పిలవడం స్టార్ట్ చేసినప్పుడు ఓ నేను కూడా ఉన్నానా, ఓ నేను కూడా హ్యూమన్ అని అనిపించేది నాకు. రైట్. ఐ అండర్స్టాండ్. మీరు ఎంత బాగా డీప్ గా ఎంగ్రేవ్ అయిపోయింది అని అంటే, ఈరోజు ఇప్పుడు కూడా ఇప్పుడు వీఆర్ ఆల్ విత్ యూ, మేము ఇదిగో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మనం అందరం ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఉన్నాము. ఆల్ ఆఫ్ అస్, నాతో పాటు మౌనికాతో పాటు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు వీఆర్ ఆల్ విత్ యూ. అండ్ మేమందరం, వాళ్ళందరూ చెప్పాలనుకుంటున్నది మేమిద్దరం చెప్పాలనుకుంటుంది, యు ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్. ఎందుకంటే మనకి మనకి ఎంతో వయసు వచ్చి ఉంటుంది, ఈ వయసులో తెలిసింది. ఇంకో 10 సంవత్సరాల తర్వాత తెలిస్తే, లేకపోతే ఇంకో 30 సంవత్సరాల తర్వాత తెలిస్తే, లేకపోతే జీవితం చర్మాంకంలో తెలిస్తే, అసలు తెలియకుండా ఉంటే ఏమని? నేను లక్కీయెస్ట్ అని. నేను ఐ ఆల్వేస్ సే టు మై సెల్ఫ్, ఐ ఆమ్ ద లక్కీయెస్ట్. నా అంత లక్కీగా ఎవ్వరు ఉండరు అని నేను అనుకుంటాను. నాకు వేరే వాళ్ళతో సంబంధం లేదు బేసికలీ, కానీ నన్ను అలా అనుకుంటుంటే నాకు ఆ సంతృప్తి. నేను మౌనిక సీక్రెట్ చెప్పనా? మౌనిక ఎప్పుడు తనకి ఎప్పుడు షీ యూజ్ టు సే దట్ షీ ఈస్ ద లక్కీయెస్ట్ అనేసి తను అనుకుంటా ఉంటది. అందుకని తను లక్కీగా ఉంది. అండ్ ఇది చెప్పొచ్చునో లేదో నాకు తెలియదు. ఏంటంటే జనరల్ గా ఎక్కడికైనా కొత్త ఇంటికి వచ్చిన తర్వాత ఆడవాళ్ళు కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు, చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటది. బికాజ్ తను ఓన్లీ ఫర్ దిస్ స్టేట్మెంట్, నేను లక్కీ, నేను థ్యాంక్ఫుల్, నేను గ్రేట్ఫుల్, ఇట్లా అనుకోవడం బట్టి, నాకు గ్రాటిట్యూడ్ ఉంది, నాకు థ్యాంక్స్ అని చెప్పుకోవడం, లేకపోతే నేను లక్కీ అని అనుకోవడం,
అనుకోవడం బట్టి ఇప్పటి వరకు అందరూ అంటే జనరల్ గా వేరే చోటకు వచ్చి ఇబ్బంది పడే, కొత్త ఇళ్లలో అడ్జస్ట్ అవ్వడానికి ఇబ్బంది పడే, చాలా చాలా ఇబ్బందిగా ఉంటది కదా. అదేది తను ఇప్పుడు ఎంతో హ్యాపీయెస్ట్ గా ఉంది, హ్యాపీయెస్ట్ అన్నమాట. సో షీ ఈస్ ద హ్యాపీయెస్ట్ in her life. I am the happiest in my life. I am the happiest, luckiest father, luckiest son, luckiest brother, luckiest what should I say, officer. ఇట్లా నన్ను అనుకుంటాను, తను కూడా తను అంతే అనుకుంటాను. మీరు మిమ్మల్ని అంతే అనుకోవచ్చు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ గురించి అంతే అనుకోవచ్చు. ఏం నష్టం లేదు. ఎక్కడైనా మనం అంతలాగా లేము అని అనుకోండి, దాన్ని పూడ్చుదాం. మనకి ఇప్పుడు తెలిసింది కదా, మనం చచ్చిపోయేటప్పుడు తెలియలేదు, మనం చచ్చిపోయిన తర్వాత కూడా తెలియకుండా లేదు, మనకి ఇప్పుడు తెలిసింది. వీ హ్యావ్ కమ్ టు నో నౌ దిస్ మూమెంట్. లెట్ us మేక్ ద maximum ఆఫ్ వాట్ వీ హ్యావ్ విత్ us నౌ, రైట్ నౌ. వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్, గతం గతః, ఎప్పుడో జరిగిపోయిన పాస్ట్, అసలు అంతదాకా ఎందుకు, క్రితం గంట జరిగింది కూడా మనకు అనవసరం. It's a new beginning, it's a new day, it's a new minute, it's a new second. కాబట్టి ఈ క్షణము మన భవిష్యత్తులో ఇంకా అద్భుతంగా ఉండాలి అనేసి ఈ క్షణాన్ని నిర్మించుకుందాం, బాధ్యతాయుతంగా ఉందాం. గతించిన క్షణానికి మనం కన్నీటి చుక్కలు రాలుస్తున్నాము అని అంటే ఈ క్షణాన్ని ఆవార వేస్ట్ చేసినంత, అంత మేరకు వేస్ట్ చేసినట్లు కదా. సో ఎందుకంటే మనం అదేదో చేయలేకపోయామని బాధపడనవసరంలా, ఇంకా చేయగలమన్న సత్తా ఉంది కాబట్టి సంతోషపడదాం. నేను చెప్తుంది అర్థమవుతుంది కదండి, రైట్? సో విల్ మీట్ సర్టన్లీ. మనకు కొంచెం లేట్ గా స్టార్ట్ చేసాము, లేట్ గా ఎండ్ అవ్వాల్సి వస్తుంది. ఐ హ్యావ్ టు రష్. ప్లీజ్ అండర్స్టాండ్ దట్ వీఆర్ ఆల్ విత్ యూ. We both of us love you so much, and Madhu gariki, all the other persons also love you so much that we want you to come out of that distress and unfortunate things that have happened and come out with smiling faces. We'll all bless her. All the best, Randy. We'll meet on Monday. Love you all. Have a wonderful day. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you for your kind guidance. Thank you, sir. Thank you, madam. Thank you, sir. You, sir. Thank you, sir. Thank you, sir. Thank you.